వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటి తెలుసా? హాట్ 3 రోజుల నుంచి స్వీట్ చేశాను కాబట్టి ఈవేళ కలగలుపు మిచ్చిరి తయారీ విధానం రెండు చూపిస్తా. రెండు బంగారం. ఎందుకంటే అటుకులే కాదు, మనం వేసుకునే అన్నీ కూడా కలగలుపే అంటారు దీన్ని. అది తర్వాత నువ్వు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. ఓకేనా బంగారం? ఇదిగో అమ్మా, కిలో అటుకులు ఆడించినవి, కొత్త అటుకులు వచ్చినాయిరా. మొత్తం ఇంటి దగ్గర నుంచి వచ్చేసినాయి సంక్రాంతి రాకుండానే. చూపిస్తాను కనవై కూడా. ఇవో కొత్త అటుకులు వచ్చినాయి. ఈ కిలో అంటే 2 తవలం అటుకులు అవి. అమ్మా ఇదిగో 1/2 కిలో కార్న్ఫ్లెక్స్. రాత్రి నానబెట్టుకున్నాను పచ్చబొటాణి. ఇవి పచ్చబొటాణి రాత్రి నానబెట్టుకున్నాను. 4 సార్లు కడుక్కుని క్లాత్ మీద పోసుకుని పేనగాల్లో ఆరబెట్టుకుని తెచ్చుకున్నాను. ఇవి కొన్ని పండుబాబుకి తీస్తా, కొన్ని ఇందులో కలుపుతా. చాలా బాగుంటాయి, మీకు చూపిస్తాను. ఇగోరా ఏడుచన గుళ్ళు, ఏపుడు పప్పు, జీడిపప్పు. ఇందులో వేసుకునేది మనం ఏంటో తెలుసా? కారం, పచ్చికారం, ధనియాల పౌడరు, కొద్దిగా జీరా పౌడరు, ఉప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయ చెత్త కొట్టుకున్నది. ఇదిగో అమ్మాయి గారు పట్టుకొచ్చారు అటుకులు. 4 అరటికాయ బజ్జీలు వేసి పెట్టి ఆయన టీ పెట్టి ఇచ్చేసాను. ఇదిగో అరటికాయ బజ్జీ మీకు ఆల్రెడీ చూపించేశాను కాబట్టి మీకు వీడియోలోకి రాలేదన్నమాట. ఓకేనమ్మా? చక్కగా ఇగో సింపుల్గా దీంతో దేవుకుందామని చెప్పి ఆయిల్ కాగిన తర్వాత చక్కగా చూపిస్తాను. కొత్త అటుకులు సంక్రాంతికి చక్కగా అటుకులు ఆడించుకుంటారు వ్యవసాయదారులు అందరూ కూడా. డిమార్ట్లోనూ అమ్మ అందులో ఇందులో తెచ్చుకుంటున్నాం. మరి ఏం చేస్తాం, లేనోళ్ళు. మరి చుట్టాల బంధువులు ఉన్నవాళ్ళు ఇంకా కూడా ప్రేమలు ఉండబట్టి ఇంటికి మాకు వాటా కాడికి కొంచెం కాడికి ఇస్తారు. మాకు కొంచెడు పట్టుకొచ్చారు. వేళ బెల్లం కోరుకున్నాను. 5 కేజీలు బెల్లం పట్టుకొచ్చారు. బెల్లం బట్టి దగ్గర నుంచి పట్టుకొచ్చారన్నమాట అరుసులకు అని చెప్పి. బెల్లం కోరాను. ఏమ్మా నూనె కాయగ లోపట్లో చూపిస్తాను ఒకసారి. అమ్మ ఇదిగో 5 కేజీలు బెల్లం చక్కగా ఎండబెట్టుకున్నాను. కోరేసుకుని పొద్దున్నుంచి ఇదే పని. ఇదిగో అయిగో కొంచెం అటుకుల్లో ఇప్పుడు నేను సేరు అటుకులు తీసుకున్నాను. అయిగో కనవై ఎండ సరిగ్గా ఉండదు శీతాకాలం మొలాన్ని ఎండబెట్టాను. రేపు కూడా ఎండబెడదామని చెప్పి లోనకు తెచ్చేసుకున్నాను. ఓకేనమ్మా? ఇదిగో ఈ సులభం చాలా బాగుంది. వేసేసి మాడిపోతుంది నేను కంగారు పడకుండా. అమ్మా అదిగో చక్కగా అన్నీ కనిపెట్టేసారు. ఇదిగో ఇలాగా ఇక్కడ కాడు ఉండేదమ్మా, కట్ చేసేసి లేకపోతే అడ్డు వస్తుందని చెప్పి ముందు గుళ్ళు వేసుకున్నాను. ఇదిగో క్లాత్ వేసుకున్నాను. ఏ ఆయిల్ అన్నా లాగని క్లాత్కి అంటుకుంటుంది. చక్కగా మళ్ళీ వేరే దాంట్లో పోసుకుని మనం ఇవన్నీ కలుపుకుందాం. ఓకేనమ్మా? ఇవన్నీ కూడా కింద వలకుండా ఒకే రీతిలో చక్కగా ఎగుతాయి ఇలాగా. అది ఇవి ఏడుచన గుళ్ళు కదా. ఏడుచన గుళ్ళు అయినప్పటికీ నూనె కింద దిగేటప్పుడు నొగరు వస్తుంది. ఓకేనమ్మా? ఇదిగో ఏగిపోయింది అంతే. నూనె లాగే అవకాశం కూడా ఉండదు. అదిగో అయినా కూడా క్లాత్ వేసాను. ఇప్పుడు మనం వేపుడు పప్పు ఒక్క దెబ్బ తగలాలి. ఇందులోనే జీడిపప్పు కూడా వేసేసుకుంటాం. ఒక్క దెబ్బ. అటుకో మనం ఇంట్లో చేసుకోవడం వలని ఇదే కార్ఖానా కాడ స్వీట్ కొట్టోడు ఇలా చేయలేడు కదమ్మా. వాళ్ళు పెద్ద పెద్ద ముక్కుల్లో చేసుకుంటారు. మనం విధానం ఇది. ఒప్పుడుతనం గురించి చెప్పడం గురించి. మనం ఇంట్లో చేసుకునేది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అర్థం. అమ్మా వేపుడు పప్పు ఒక్క దెబ్బ తగిలితే కమ్మగా ఉంటుంది. ఇలాగా జీడిపప్పు ముక్కలు కూడా ఇందులో వేసేసాను. ముక్కల కింద ఇరవండి బాగుంటుంది. లేకపోతే మిక్చర్ మానేసి జీడిపప్పు వేరుకొని పక్కన పెట్టేస్తాడు మా పండుబాబు అయితే. అలామాట అన్నీ వెళ్ళాలంటే అది ఇది ఎంతో అక్కల్లా ఒక్క దెబ్బగా అయిపోయింది. ఓకేనమ్మా? ఇదిగో అయిపోయింది. అయ్యో మెత్తదనం రాదు.
ఒకసారి ఇలాగ ఎత్తే అంతే. ఈ వేడి సరిపోద్దాం. ఇలాగ ఏదైనా ఉన్నా ఇందులో కవర్ అయిపోద్ది. సిమ్లో పెట్టుకుంటాను. ఓకేనమ్మా, పెట్టుకో. క్లాత్ వేసుకోండి అమ్మా. క్లాత్ అయితేనే బాగా లాక్కుంటుంది. ఈ వేసినప్పుడు కాన్ఫ్లెక్స్ వేసినప్పుడు ఐలో పెట్టుకోండి. అయిపోయింది అంతే. ఇప్పుడు అటుకులు కూడా ఇలాగ వచ్చేస్తాయి. ఓకేనా, మీ అటుకులు చూసారా? సిమ్లో పెట్టుకోండి అమ్మా. అంతే. తక్కువ పోసుకోండి, వాయు తక్కువ పోసుకుంటే అది మాడదు. చూసారా? ఈ నూనె అంతా లాక్కున్నాకే మనం కారం అవి కలుపుకోవడం చూపిస్తాను మీకు. పోయమ్మ, తక్కువ పోయి. అది చేయకపోయి అమ్మ. అమ్మా, 5 వయలు అయినాయిరా. చిన్నవా వేసి పట్టుకొని చక్కగా చేసుకోండి. ఇదిగో ఎల్లుల్లిపాయ, అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. అంతే. చూడమ్మా, చక్కగా అవుతే ఒక 5 నిమిషాలు ఆల్చిపోవచ్చు, ఏం పర్లేదు. అయిపోయిందమ్మా. అమ్మ, ఇగో చక్కగా ఇవన్నీ వేపుకున్నాను. ఇగో ఇవన్నీ చల్లారిన తర్వాత మీకు బయటకు వచ్చే బాలకంలో కలుపుతాను. ఇందులో ఏంటో తెలుసా? 2 స్పూన్లు ఉప్పు వేసుకోండి. అదిగో. ఓకేనమ్మా, కంగారు పడకుండా చక్కగా ఇగో ఈ ప్రత్యేకంగా బొటానీలు వేపి మీకు చూపిస్తాను. అంతే. ఇది టైం తీసుకుంటుంది, అందుకని లాస్ట్లో పెట్టాను ఇది. అమ్మా, కంగారు పడకండి, సిమ్లోనే పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని 2-3 సార్లు క్లాత్ ప్యాన్ కింద పెట్టుకుని క్లాత్ వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇది ఇంతే. మనకు సేమ్ స్వీట్ కోట్లో ఎలా దొరుకుతుందో అలా తయారైపోద్ది బొటానీ. ఇంకా గ్రీన్ బొటానీ ఉంటుంది, కావాలంటే అది కూడా తెచ్చుకోండి. మన పలవాలు వేసుకుని తెల్ల బఠానీ ఉంటుంది. ఏదైనా నానబెట్టాలి మనం. ఏదైనా నానబెట్టుకుంటే కొన్ని పండుబాబు గిడిగా తీయమన్నాడు, తీసి అందులో కలుపుతాను. ఇక అందుకే లాస్ట్లో వేసాను. అమ్మా, ఇలాగ మనకి 15 నిమిషాలు పట్టినాయి. ఎటు 1/4 కిలోకే. ఇగో మనమేం బయట తెచ్చుకోక్కల, చక్కగా వేపుకోవచ్చు మనం. ఇగో మనకి ఏగిపోయింది ఎలా తెలుస్తుంది? ఇలా తేలిపోతాయి వీళ్ళ పైకి. ఏగనంతసేపు లోనే ఉన్నాయి ఇప్పుడు దాకా. ఓకేనమ్మ, ఇలాగ ఏగుతూ ఉంటాయి. ఇవి ఇప్పుడు మనం ఇందులో పోసేసుకుందాం. అమ్మ, ఇదిగో క్లాత్ బయట పడేసుకుందాం. మీరు పేపర్లు, టిష్యూ పేపర్లు గట్ట ఉన్నా ఉపయోగపడవు. ఎందుకో కట్ట వద్దు. ఇప్పుడు అక్క అయితే టిష్యూ పేపర్ అంది. ఎందుకమ్మా టిష్యూ పేపర్ ఏమొద్దు, ఒక క్లాత్ వేసుకున్నాం అనుకో, బయట పడేసుకుంటాం. అది
ఇంకో చూసావా, ఇగో అంతే. శుభ్రంగా లాగేసింది. ఓకేనమ్మా, ఇగో ఇప్పుడు తీసేసుకుందాం. ఇగో ఓకేనమ్మా, ఇదిగో వాళ్ళకి వచ్చేస్తానని వచ్చేసాను. ఓకేనమ్మా, ఇగో బొటానీలు 20 నిమిషాలు ఏగిని సిమ్లో పెట్టుకుని వేపుకోండి. ఎందుకంటే గమ్మున పేలుతున్నాయి, నానబెట్టినాయి కదా బొటానీళ్ళు, అందుకని. కొంచెం కారం కావాలనుకున్నప్పుడు కొద్దిగా కారం వేసుకోండి. ఎందుకంటే షార్ట్ మసాలాలు గట్ట వేస్తున్నారు, కొందరికి గొంతుకులో ఉంటుంది, పడదు. మన ఇంట్లో తినరు, అందుకనే వేయలేదమ్మా. అయితే షార్ట్ మసాలా కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ప్రతిదీ చూసిందల్లా కొనుక్కొస్తారు కదా. ఇదిగో అమ్మ సాల్ట్ వేస్తున్నానే, అదిగో. మరి ధనియాల పౌడర్ వేసుకుందాం. జీరా పౌడర్ ఎప్పుడు ఉంటుంది కదమ్మా, ఇదిగో అంతే. జీరా పౌడర్ వేసుకున్నాం అనుకో జీర్ణం అవుతుంది. షార్ట్ మసాలా అన్న సోప్ అది ఉంటుంది కదా, దాని మీద కొంచెం గొంతుకులో ఉంటుంది, అంతగానే ఏం కాదు. ఇప్పుడు షార్ట్ మసాలాల మీద తింటున్నారు అందరూ, అదుకో. నేను ఫస్ట్లో నా వీడియోలో చూడని వాళ్ళు ఉంటే చూడండి, నేను ఆల్రెడీ మరమరాలు మిక్సర్ అది చేసేసాను, కార్పూస గట్ట అన్నీ కలిపి. ఇది ఓన్లీ అటుకులు, కార్న్ఫ్లెక్స్, శనగ గుళ్ళు, పచ్చబొటాణి, అమ్మ వేపుడు పప్పు. ఇదిగో ఇప్పుడు అక్క ఏం చేస్తుంది అనుకున్నా, పల్లెటమ్మా అది పళ్ళెంలో పోసుకుంటాం. కొంచెం ఆయిల్ ఏదైనా ఉందనుకో లాగేసుకుంటుంది. ఇదిగో కాలుతుందని గరిటె పెట్టాను. మీకు ఎక్కువైతే ఇందులో మరమరాలు కూడా వేసుకోవచ్చమ్మా, చాలు. 31కి చక్కగా సరిపోతాయి పిల్లలు అది తింటాకే. అయిపో. మరి మీకు ఇలా నచ్చిందని అనుకుంటున్నాను, ఈ సాయం ఆంటీ చేసింది. ఓకేనా బంగారం? నచ్చితే అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా చూసి నా కామెంట్లో పెట్టండి. ఓకేనా బంగారం? ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.